సంక్రాంతితో చిరంజీవి గారి డామినేషన్ ఉంటుంది. హోల్ ఇండియా వరల్డ్‌లో ప్రభాస్ గారి డామినేషన్ ఉంటుంది. ₹1000 అంటే చాలా ఎక్కువనే. బట్ ఏదైనప్పటికీ కూడా అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రం వెయ్యి కాదు ₹10,000 పెట్టి చూసే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ కొట్టేసేయాలి, అన్ని కొట్టేసేయాలి. అందులో మా మెగాస్టార్ గారు ఉండాలి, ప్రభాస్ గారు ఉండాలి, రవితేజ గారు అందరూ ఉండాలండి. అవునండి, ఈ ప్రీమియర్ కాకుండా రెగ్యులర్ టికెట్స్ రేట్స్ మాత్రం పెంచకూడదు. సంక్రాంతికి దాదాపు 5 పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. ఏ సినిమాకి బజ్ బాగుంటుంది? ఏ సినిమాకి బజ్ అంటే స్టార్ హీరోలకి ఎప్పుడు బజ్ బాగుంటుందమ్మా. స్టార్ హీరోలు అంటే ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టార్, అందులో నో డౌట్. తర్వాత ఇంకా మెగాస్టార్ అంటే ఎవరెస్ట్, ఆయన అసలు సమస్య లేదు. ఆయనకి ఏంటంటే రీజనల్ సినిమాగా ఒక తెలుగు సినిమానే చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క సంక్రాంతి ఏపీ తెలంగాణలో మొత్తం చిరంజీవి గారి డామినేషన్ ఉంటుంది. హోల్ వరల్డ్లో అంటే హోల్ ఇండియా వరల్డ్లో ప్రభాస్ గారి డామినేషన్ ఉంటుంది, అందులో నో డౌట్. రేపే రిలీజ్ రాజాసాబ్. మరి ఇంతవరకు మాత్రం బుక్ మై షోలో మాత్రం ఇంకా పెట్టలేదు, ఎందుకు క్లారిటీ రాలేదంటారా? అది యాక్చువల్గా ప్రొడక్షన్ టీం నుంచి రావాలండి. నెక్స్ట్ లేదా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఏమన్నా ఉంటే అది ఆ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ టీం క్లియర్గా ఉన్నా సరే గవర్నమెంట్తో డీలింగ్ కుదరక వాళ్ళు సర్టిఫై చేయక అసలు మేము ఏమైనా అన్నాం కదా ప్రీ రిలీజ్ అంటే ముందు ప్రీమియర్ షోకి మేము పర్మిషన్ ఏమన్నాం, అటువంటి దీనికి ఇస్తే బాగోదు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వకపోవచ్చు. లేదా కొంచెం హై లెవెల్ అథారిటీ కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నారేమో, ఏది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రీమియర్ షో పడేలాగా ఏమన్నా చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. ఇంకా టైం ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి కంగారు పడక్కలేదు అనుకుంటున్నాను. ఇంకా మనకి ఏంటంటే 11 అంటే మనకి 10:30కి ఓపెన్ చేసినా సరే ప్రభాస్ గారి అభిమానులు థియేటర్ల దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం అయితే ఉంది. దాదాపు ఒక 2 రోజుల క్రితం మనశంకర వరప్రసాద్ ఫస్ట్ టికెట్ 6 లక్షలు దాదాపు ఒక ఫ్యాన్ కొనడం జరిగింది. నిరుపేదలకు కావచ్చు, మిడిల్ క్లాసు ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఈ టికెట్ ఇంత పెట్టి కొనడాన్ని? అది ఎలాగంటారండి, అభిమానం అండి. అభిమానం ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడు యాక్చువల్గా సపోజు అది ఇష్టం లేదనుకోండి, కనీసం ₹100 పెట్టి కూడా చూడరు. నువ్వు రా బాబు నువ్వు ఊరికనే చూపిస్తావన్నా సరే చూడరు. ఆయనకి చూడాలనిపించింది. ఆయన చిరంజీవి గారంటే ఒక ఎమోషన్ అవ్వచ్చు, నా హీరోని నేను ఎంతకైనా పెట్టి చూసుకుంటాను, ఆ ఒక్కదానికి పెడతారు. అలాగేంటంటే నచ్చిన వాటికి వాళ్ళ ఇష్టం అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, అదే వాళ్ళ ఇష్టం కాబట్టి అండి. మనం ప్రత్యేకంగా నువ్వు 6 లక్షలు ఎందుకు పెట్టుకున్నావంటే నువ్వు కొనలేదా అని అడగొచ్చు. వేరే సందర్భాల్లో మనం వేరే దానికి పెట్టుకుంటాం. ఒక్కొక్కటి ఎందుకంటే ఏదైనా మనం ఒక షర్ట్ ఉంది 3500 అంటే 3500 ఎందుకురా, డిమార్ట్లో 150కి వస్తుంది కదా అని ఒక్కొక్కడు అంటాడు. వాళ్ళ ఇష్టం అండి, ఎందుకంటే వాళ్ళకి నచ్చితే కనుక అది ఎంతైనా పెట్టుకుంటారని నా ఉద్దేశం. ఇట్లా ఈసారి సంక్రాంతి సినిమాలో ఏ సినిమాకి బజ్ ఉంటుంది? ఆబ్వియస్లీ బజ్ అంటే మనం మేజర్గా చూసుకుంటే 2 పెద్ద చిత్రాలు కనబడుతున్నాయి. ఒకటి చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్, 2 రాజాసాబ్. ఆబ్వియస్లీ రేపు రాజాసాబ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్తాను. దాదాపు మొన్నటి వరకు టికెట్లు ఇష్యూ నడిచింది. దాదాపు హై టికెట్లు ఉండటం వల్ల మధ్యతరగతి వాళ్ళు చూడలేకపోతున్నారు. మళ్ళీ పెద్ద సినిమాలు టికెట్లు పెంచాలని చూస్తూ ఉన్నాయి, ఎట్లా చూడాలి? ఇది డిమాండ్ అండ్ సప్లై రేషియో. వాళ్ళకి ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఒకరు ప్రభాస్, అల్లు అర్జున్. వీళ్ళ ఇంత డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు నిర్మాతలు క్యాష్ చేసుకోదలుచుకున్నారు. మీకు ఆడియన్స్ మీకు అంత దోలు ఉంటే ఈరోజు చూడండి, మిమ్మల్ని మీకు అంత లేకపోతే రేపు మార్నింగ్ చూడండి. కాబట్టి దీని గురించి పెద్దగా చర్చించుకోవడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఏమీ ఇది కన్ఫామ్గా ఇది చూడాల్సిన అంత అవసరం లేదు. కాబట్టి సినిమా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఇదేమి కిరాణా సరుకులు, ఇది నిత్యావసర ధరలు నిత్యావసరం కాదు. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి మీకు ఎంతగా దోలు ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. వాళ్ళ దోలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే దోచుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని గురించి పెద్ద మాట్లాడుకోవడం వేస్ట్. ఎవరైనా మీరు నార్మల్ ప్రజలను దోచుకోండి లేదా నిత్యావసరం దోచుకుంటే ప్రశ్నిస్తాం, కానీ దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆడియన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ జేబు నుంచి దోచుకొని మీ జేబు నుంచి ₹100 ఉన్న సినిమాకి ₹1000 మీ జేబు నుంచి దోచుకుంటున్నాడు మీ హీరో. అది మీరు ఎప్పుడైతే గమనిస్తారో, మీరు అది ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి రియలైజ్ అవుతారో అప్పుడే టికెట్ రేట్స్ తప్పితే దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే టాలీవుడ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. అది అంత పెద్దల నుంచి వాళ్ళ గవర్నమెంట్కి చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ఆ సినిమాకి ఎందుకు హైక్ ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు, లేదా వాళ్ళకి ఉన్న పరస్పర అనుబంధాలు కావచ్చు, సంబంధాలు, తర్వాత వాళ్ళకి ఉపయోగాలు, గవర్నమెంట్కి ఇండస్ట్రీకి చాలా సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు, మిమ్మల్ని చూడమని ఎవరు అడగలేదు కదా. దోలున్నాళ్ళు చూసుకోండి, అది వేరే విషయం. రాజాసాబ్ ఫిలిం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు, ఎందుకంటే ఈ హర్రర్ ఫిలిం ఎలా ఉండబోతుంది అంటారు? ఆబ్వియస్లీ ఇదే సంక్రాంతి విన్నింగ్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇప్పుడు మేజర్ పోటీ వచ్చి 2 సినిమాల మధ్య జరిగే అవకాశం మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. ఒకటి ప్రభాస్ రాజాసాబ్, 2 చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్. ఈ రాజాసాబ్ ఇతనే పాన్ ఇండియా హీరో. ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంటే ఒకరు ప్రభాస్ చెప్తాం, 2 అల్లు అర్జున్ చెప్తాం. మిగతా వాళ్ళు వీళ్ళంతా పేరుకే ఉడతా పాన్ ఇండియా ఉన్నారు తప్పితే బిగ్గెస్ట్ స్టార్స్ వీళ్ళిద్దరే. కాబట్టి వరల్డ్ వైడ్గా నార్త్ బెల్ట్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్కి ఏంటంటే విజయ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి తమిళనాడులో, నార్త్లో కూడా భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ సంక్రాంతి విన్నింగ్ ఫిలిం అంటే రాజాసాబే చెప్తాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా మన అనిల్ రావిపూడి గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక కంటెంట్ లేని ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమా. పెద్దగా చిరంజీవితో పోలిస్తే పెద్ద స్టార్డమ్ లేని వెంకటేష్తో 300 కోట్లు కొట్టించాడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి. కాబట్టి ఆయన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. నాకైతే 2 సినిమాలు ఆడతాయి అనిపిస్తుంది. ప్రభాస్ సినిమా అయితే ఒక కంటెంట్ తోటి హిట్ కొడతాడు. ఆయన అయితే కంటెంట్ లేకపోయినా హిట్ కొడతాడు. రాజసాబ్ ప్రీమియర్ టికెట్ ఒక్కదానికి 1000 రూపీస్ పెట్టారు. సో ఇది సామాన్యులందరికీ అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నారా? అంటే 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువనే. బట్ ఏదైనప్పటికీ కూడా అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రం 1000 కాదు 10,000 రూపాయలు పెట్టి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ అంటేనే వరల్డ్ వైడ్ హీరో, ఇండియా హీరోని కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా చూస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ అందరు కానీ చూస్తారు. కాబట్టి సినిమా రేటు ఫ్యాన్స్ అయితే పోతారు. ఏదేమైనప్పటికీ కూడా టికెట్ రేట్ అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువనే, కానీ ఫ్యాన్స్ అయితే 1000 కాదు ఎంత పెట్టబడి చూస్తారు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరూ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంతమంది అంత అఫోర్డ్ చేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఫ్యాన్స్ అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది టికెట్ రేట్ నిర్ణయిస్తుందండి. గవర్నమెంట్ ఇప్పుడు అది ఒక 1000 రూపాయల టికెట్ అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది తప్ప 4వ రోజు 5వ రోజు అయితే ఉండదు. కాబట్టి ఏదేమైనా తగ్గిస్తారు తర్వాత 2-3 రోజుల తర్వాత టికెట్ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మొదటి ఇప్పుడు ఈ రోజులలో సినిమాకు కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఒక సినిమా పెద్ద హీరో సినిమా చేయాలంటే మినిమం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి కూడా రేట్లు కూడా పెరిగినాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి సినిమాకు కూడా ఇప్పుడు వారం రోజుల కన్నా ఎక్కువ ఆడుతుంది. ఏ సినిమాని కూడా నాడు 100 రోజులు 150 రోజులు 200 రోజులు ఆడుతుండే, కానీ ఇప్పుడు ఓన్లీ 1 వీక్ వారం రోజుల సినిమా. 3 నెలలు కష్టపడి 3 నెలలు సంవత్సరం కష్టపడి సినిమా వారం రోజులు. కాబట్టి అందుకే కొంచెం రేట్లు పెంచినప్పటికీ కూడా అది రేట్ పెంచడం వల్ల ఏదో ప్రొడ్యూసర్కి ఇన్కమ్ అని కాదు, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది రేట్ ఎంత పెంచడం వల్ల. అన్న అసలు ప్రీమియర్స్ అవసరమా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. గతంలో చూసాం మనము కొన్ని సందర్భాలు తొక్కిసలాటలు జరగడం కానీ ఆ విధంగా. మరి నా వరల్డ్ వైడ్గా పెద్ద హీరో ప్రీమియర్స్ వద్దు అని చెప్పేసి చాలా మంది జనాలు అంటున్నారు. మీరేం చెప్తారు? జనాలు అంటే నడవదు కానీ గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ కూడా సినిమా కొన్ని సందర్భాలలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే ఒకదానికి అయిందని చెప్పి ఇంకోటి కూడా కాదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద హీరోకి ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, ప్రీమియర్ షో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ప్రీమియం షో పెట్టడం వల్ల కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ప్రొడ్యూసర్స్ కూడా అందరు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూడండి డ్యూటీలకు పోయేటోళ్ళు ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ మూవీ చూసి డ్యూటీ కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. అట్లా పెడితే చాలా మంచిది పెట్టాలి. ఎందుకంటే అభిమాన హీరో సినిమా అందరికన్నా ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలనుకుంటారు. కాబట్టి ప్రీమియర్ షో పెడితే చాలా మంచిది. సినిమా వాళ్ళ కోసం గవర్నమెంట్ కోసం జనాల మీద భారం వేస్తారా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే జనాలు ట్యాక్స్ కడితేనే కానీ గవర్నమెంట్ నడిచేది. ఏదేమైనా కూడా చూస్తారు అభిమానుల కోసమే ప్రీమియర్ షో అండి, ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఒక రోజు 5 షోలు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 షోలు పెట్టడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువ ఇంకా ఇబ్బంది జరగ ఉంటుంది. ప్రీమియర్ షో పెడితే కూడా జనాలు తగ్గిపోతారు. ఇప్పుడు ఇన్ని థియేటర్స్లలో ఒకరోజు ఒక షో చూడడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే మొదటి షోకి వెళ్ళిపోతారు. కాబట్టి పెడితే బాగుంటుంది, పెట్టాలి. ఎందుకంటే అభిమానులను మాత్రము డిసప్పాయింట్ చేయొద్దు. అభిమాన హీరో కోసం అయితే ఎప్పుడైతే సినిమా వస్తుందని చెప్పి చూస్తున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు తెలంగాణ టికెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, మరి సినిమా ఎప్పుడు వెళ్తామా థియేటర్లకి అని చెప్పేసి అసలు ముందే వెయిట్ చేస్తున్నారు. అసలు మరి తెలంగాణలో ఇంకా ఎందుకు పెంచడం లేదు? అర్థం కాలేదు. తెలంగాణలో ఇంకా తెలంగాణలో ఓపెన్ ఇంకా కాలేదు. క్లియర్ చేయలేదు. ఆంధ్రాలో చూసుకుంటే సింగిల్ స్క్రీన్ కి 150 పెంచారు టికెట్ పైన, ఇంకొక దానికి చూస్తే 250 అంట. మరి అట్లా పెంచుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రొడ్యూసర్స్ కానీ ఆ సినిమా మూవీకి సంబంధించిన అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారు. సార్ ఇట్లా సినిమాకి మేము పెద్ద సినిమా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మాకు మీరు పెంచండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ అడుగుతారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరండి కంపల్సరీ. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ రోజు మాత్రమే రేట్లు పెంచాలి. సెకండ్ రోజు నుంచి టికెట్ల రేట్లు తగ్గిస్తే కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే అందరు చూడాలనుకుంటారు. ప్రభాస్ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటారు. తక్కువ రేట్లు ఉంటే కూడా బాగుంటుంది. ఫస్ట్ రోజు మాత్రం గవర్నమెంట్ పెంచే గవర్నమెంట్ కూడా ఇన్కమ్ అండి రేట్లు పెంచడం వల్ల. అంటే తెలంగాణలో ఇంకా ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఆ టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో పెంచాలా వద్దా అన్న ఇంకా డైలమాలోనే ఉన్నారు. మరి ఇక్కడ ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు ఇంకా క్లియర్ చేయట్లేదు?
పోస్ట్ పోన్ కాకూడదు. ఎందుకంటే ఏపీలో సినిమా టికెట్లన్నీ ఓపెన్ చేసి టికెట్లన్నీ బుక్ అయిన తర్వాత ఇక్కడ చేయకుంటే గిట్ట సినిమా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా తొందరగా టికెట్లు ఓపెన్ చేయాలి. ఫ్యాన్స్ని ఎలాంటి బాధ పెట్టద్దు, ఇబ్బంది పడద్దు ఎవరైనా కూడా. ఎందుకంటే సినిమాకు రేట్లు మీ ఒక సాధారణంగా అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ రోజు మాత్రం పెంచి మిగతా రోజు ఆ తర్వాత టికెట్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. కాబట్టి తొందరగా టికెట్లు అనౌన్స్ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రభాస్ గారు, మెగాస్టార్ గారు, లేకపోతే నవీన్ పోల్శెట్టి గారు, శర్వానంద్ గారు, రవితేజ గారు మొత్తం అందరూ మామూలుగా ఏరో బ్లాక్ బస్టర్ హిట్స్ రాబోతున్నారు. సో మొత్తం సినిమానే అంటే మామూలుగా మన ఊర్లో పండుగ జరుగుతుంది కానీ ఈసారి సినిమా పండుగ కూడా కొత్తగా యాడ్ అయింది అనమాట పండుగలో. సో నిజంగా అందరూ బ్లాక్ బస్టర్ కొట్టాలి, మనందరం మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎస్ ఓకే. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న డేట్ అయితే రానే వచ్చింది. Yes, yes. రేపే రాజాసాబ్ మూవీ రిలీజ్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది మూవీ? ఒక రేంజ్లో ఉన్నాయి బ్రదర్. అవి మనం మాటలో చెప్పలేము. ఎందుకంటే ప్రభాస్ గారు అంటేనే ఒక రేంజ్, ఆ విషయం మీకు తెలుసు. ఇంకా మెగాస్టార్ గారు అంటే అసలు చెప్పబడలేదు. సో ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ ఉంది. కాకపోతే నేనేమంటాను, టికెట్ ప్రైస్ 1000 పెట్టేశారు ఆ ప్రీమియర్ షోస్కి. అది కొంచెం తగ్గితే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోతారేమో కానీ మాకు చూడాలనిపిస్తుంది. సో మేము వెళ్ళాలంటే 1000 పెట్టండి కష్టం. సో కాబట్టి ప్లీజ్ టికెట్ ప్రైస్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మాకు అంచనాలు అయితే ఒక రేంజ్లోనే ఉన్నాయండి. ప్రతి ఒక్క సినిమా మీద ఉన్నాయి, ఒక సినిమా అని లేదు, ప్రతి ఒక్క సినిమా మీద ఉన్నాయి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైలర్ ఇప్పుడు వచ్చే 5 సినిమాలు 5 రకాలుగా ఉన్న ట్రైలర్లు. దేనికి కూడా ఏది అటాచ్ చేసినట్టు లేకపోతే ఒకేలాగా ఉన్నాయని ఎక్కడా లేదు. సో చాలా బాగున్నాయి ట్రైలర్స్ కూడా. సో మూవీస్ కూడా అంతే బాగున్నాయని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ ఎరగదీశారంటున్నారు, ఏమంటారు? చూడాలండి, మూవీకి వెళ్ళినాక చూస్తాను. మామూలుగా అయితే మనకు సాంగ్ వదిలేరు కదా, అదైతే మాత్రం నిజంగానే చాలా బాగుంది. ప్రభాస్ గారిలో అంటే ఆల్రెడీ మనం బాహుబలిలో చూసాము మనోహరి సాంగ్, బట్ ఇక్కడ వేరే లెవెల్ ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే ముగ్గురితో చాలా బాగుంది కాంబో. ఎస్. ఓకే. ప్రభాస్ అండ్ చిరంజీవి గారు మహాసముద్రం లాంటి వీళ్ళ మధ్యలో చిన్న హీరోస్ మూవీస్ ఉంటాయా, కొట్టుకోబోతాయి అంటే? అక్కడ మీరు చిన్న హీరోస్ అనే మాట చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద హీరోస్. ఎందుకంటే వాళ్ళు ఈ సంక్రాంతి పోటీ చేస్తున్నారంటే పోల్చడాలు తప్పండి. సినిమాలతో పోల్చుకోండి, అంతేగాని హీరోస్తో పోల్చొద్దు. ఎందుకంటే డైరెక్టర్లతో పోల్చండి. ఎవరికైనా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, డైరెక్టర్లతో పోల్చుకోండి. మీరు ఈ డైరెక్టర్ ఏంటి, ఆ డైరెక్టర్ ఏంటి అని చెప్పి, అంతేగాని హీరోలతో పోల్చొద్దు. ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో మనం ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్. ఆ మూవీస్ అన్ని బాగుంటాయి. ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ కొట్టేసేయాలి, అన్నీ కొట్టేసేయాలి. అందులో మా మెగాస్టార్ గారు ఉండాలి, ప్రభాస్ గారు ఉండాలి, రవితేజ గారు అందరూ ఉండాలండి. ఎస్. ఓకే. మీరు ఓటేయాల్సి వస్తే ఏ మూవీ కొట్టేస్తారు? నేను ఆలోచించుకుని చెప్తాను. మెగాస్టార్ గారికే ఇస్తాను నేను నా ఓటు. ఆబ్వియస్లీ నేను ఫ్యాన్ ఆబ్వియస్లీ మామూలు ఫ్యాన్ కాదు. నేను ఎంత పిక్చర్ ఫ్యాన్ అంటే నాకు ఓల్డ్ మెగాస్టార్, వింటేజ్ మెగాస్టార్ గారు చూడాలని కోరిక. నిన్న హుక్ స్టెప్స్ సాంగ్తో దాన్ని తీర్చేశారు అనిల్ రావుపూడి గారు. నిజం చెప్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు అబ్బాయి ఏంద్రోనైనా ఎవడో ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఉన్నాడు అనిపించింది. కానీ వింటూ మాత్రం మామూలుగా లేదు. మా మెగాస్టార్ గారిని చూస్తుంటే మాత్రం కన్నులు విందుగా ఉంది. నేను చెప్తున్నాను, ఫుల్ మీన్స్ పెట్టేశారండి సంక్రాంతికి, మామూలుగా లేదు. అదిరిపోద్ది సినిమా అంతే. అందరికి రాజసాబ్ ప్రీమియర్స్ కి ఒక్కో టికెట్ కి 1000 రూపీస్ పెట్టారు. అంటే ఇంకా తెలంగాణలో ఓపెన్ కాలేదు, బట్ అందులో ఓపెన్ అయ్యాయి. బట్ 1000 రూపీస్ అనేది సామాన్యులందరికీ అఫోర్డబుల్ అంటారా? జనరల్ గా ప్రీమియర్ షో అనేది చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూడడం జరుగుతుంది బ్రో. ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఎంత రేట్ అయినా పెట్టుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే మన శివశంకర్ వరప్రసాద్ ఆ మూవీ ట్రీజర్లో ఒక అతను 6,15,000 పెట్టుకొని సినిమాకి వెళ్ళడం జరిగింది. సో అలాగే ఫ్యాన్స్ అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు, అభిమానం ఉంటే 1000 కాదండి 2000 కూడా పెట్టుకొని వెళ్తారు. సో సామాన్య మనుషులు వెళ్ళాలి అని ఏమీ లేదు, ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళమని చెప్తారు. కానీ బలవంతంగా అయితే ఎవరు టికెట్ ప్రైస్ని రుద్దడం జరగదు ఏ మనిషి మీద కూడా. సో ఫ్యాన్స్, అభిమానులు 1000 కాదు 2000 అయినా పెట్టుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్న వాళ్ళే ఉండరు కదా అని చెప్పేసి అంటున్నారు. అట్లా అనుకుంటే మరి ప్రీమియర్ షోలే అవసరం లేదు. మరి జనరల్గా షోలు వచ్చినప్పుడు చూడొచ్చు కదా, ప్రీమియర్ షోనే చూడాలని ఏముంది. సో ప్రీమియర్ షో అంటేనే కొంచెం దానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందరం ముందు చూస్తాము, రిలీజ్ అయ్యేదానికంటే ముందుగా చూసి మనం రివ్యూ చెప్పుకునే వాళ్ళం కావచ్చు కానివ్వండి, ఒక పబ్లిక్ ఏమంటారు అభిమానులు కానివ్వండి, ముందు చూసి ఆ క్యూరియాసిటీని ఎంజాయ్ చేస్తారు. సో 1000 రూపాయలు ఉంటే చూడొచ్చు, లేకపోతే నెక్స్ట్ డే వెళ్ళి చూడొచ్చు. మరి అంటే సినిమా వాళ్ళు భారీ బడ్జెట్లు పెట్టి అదేవిధంగా గవర్నమెంట్ ఇన్కమ్ కోసం వీళ్ళిద్దరి భారాన్ని జనాల మీద మోపుతున్నారు అంటున్నారు, ఈ విధంగా హై రేట్లు పెట్టి. అవునండి, ఈ ప్రీమియర్ కాకుండా రెగ్యులర్ టికెట్స్ రేట్స్ మాత్రం పెంచకూడదు. ఎందుకంటే రెగ్యులర్గా మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం దాని యొక్క టికెట్ ప్రైస్లను చాలా తక్కువ చేయాలి. ఇంకొకటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతంత టికెట్ ప్రైజులు పెట్టడానికి. సంక్రాంతికి 1 కాదు 2 కాదు 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలకి ఏ విధమైనటువంటి ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు పిల్లలకి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, స్నాక్స్ కావాలి అంటే ఇంటర్వెల్లో అదొక GST మన మీదనే వేస్తున్నారు. అది చూసుకోవడానికి అంటే ఒక వాటర్ బాటిల్ లిటరల్లీ 100 రూపీస్ ఉంది అంటే అది ఎంతవరకు, అది కూడా ½ లీటర్ బాటిల్ 100 రూపీస్. సో ఇలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు.
మీరు టికెట్ రేట్స్ అన్న తక్కువ చేయండి, జిఎస్టీ అన్న తక్కువ చేయండి. ఈ స్నాక్స్ అనేవి పెట్టకపోవడం బెటర్. ఇంకా నన్ను అడిగితే మీరు దాని మీద ఇంకా టికెట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరూ సినిమా చూడాలి అంటే మినిమం 4,000 అవుతుంది. ఒక సినిమా చూడాలి అంటే 5-6 సినిమాలు వస్తే ఎన్ని వేలు కావాలి? అన్ని సినిమాలు ఆడాలి, మా అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నప్పుడు టికెట్ రేట్స్ తక్కువ చేయండి. అందరం వస్తాం, అన్ని చూస్తాం, అన్ని ఆదరిస్తాం. నాకు కొంతమంది జనాలు అసలు మొత్తానికి ప్రీమియర్స్ వద్దు అని చెప్పేసి అంటున్నారు. గతంలో మాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్తారు? వద్దు అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవరి క్యూరియాసిటీ వాళ్ళది. వాళ్ళ ఒక ఆనందాన్ని మనం ఎవరో ఆపడానికి. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళరు. సో పెడితే ఒకవేళ మీకు సేఫ్ అనిపిస్తే వెళ్ళండి, సేఫ్ కాదనిపిస్తే వెళ్ళకండి. సేఫ్ అనిపించిన వాళ్ళకి మాత్రమే వెళ్తారు. అందులో వెళ్ళిన వాళ్ళే సీట్లు మొత్తం నిండాలి, అందరు చూడాలని ఏం లేదు. ప్రీమియర్ షో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు, వాళ్ళే చూస్తారు సినిమాని. మరి రాజా సాబ్కి మన చిరంజీవి గారి సినిమాకి క్లాష్ ఏ విధంగా ఉండబోతుంది? బీభత్సంగా ఉంటుంది కూడా. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రచ్చ చేసేసారు వెంకీ మామ, చీరు మామ కలిసి. అసలు ఏమన్నా జరిగింది? ఆ సాంగ్స్ ఒక సాంగ్ లాస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చారండి. మన శంకర్ వరప్రసాద్ మూవీలో రైటర్స్ దగ్గర నుంచి, కెమెరామెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరినీ హానర్ చేసి అసలు ఎంత బాగా అనిపించింది అంటే రిలీజ్లో. అంటే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ అనేది జనాలకు ఎక్కువ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఆ సినిమాకి. నిజానికి సంక్రాంతికి మాత్రం అనిల్ రావుపూడి మళ్ళీ ఒక హిట్ కొట్టబోతున్నాడు అండి. మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? మన రవితేజ గారిది, శర్వానంద్ గారిది, నవీన్ పోలిశెట్టి గారిది. మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్క సినిమా చూస్తారండి. ఒక సినిమా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి అభిమానులు ఎక్కువ వెళ్ళిపోతారు, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి సినిమా బాగుంటే మన వాళ్ళు ఆదరిస్తారు. అది పెద్ద హీరోనా చిన్న హీరోనా అని ఏముండదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే లాంగ్వేజ్ అయినా సరే కానీ మన వాళ్ళందరూ ఆదరిస్తారు, మంచి గుర్తింపు తీసుకొస్తారు. సో ఎవరికి పోటీ ఏం లేదు. సినిమా చూసిన తర్వాతనే పోటీ, ముందు ఎవరికి ఏ పోటీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అది డైరెక్టర్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో మాకు తెలియదు. ఆ హీరో ఎవరో నాకు తెలియదు, ఆ సినిమా కూడా నాకు తెలియదు. సినిమా 3 వర్షం సినిమా నాకు తెలుసు, నేను అదే చెప్తాను. రాజ్యసభ ఎవరో నేను చెప్తా. లేదు మనకు తెలియదు. ఆ డైరెక్టర్ ఎవరో, ఆ ఎక్కువ ఉండో నాకు తెలియదు. ఆ ఇండియాలో ఉంటాడో, ఆ పాకిస్తాన్లో ఉంటాడో మాకు తెలియదు. మాకు తెలిసిందే చెప్తా. మనకు తెలియదు మెగాస్టార్ ఎవరో, ఆ వివి వెంకటేష్ ఎవరో మాకు తెలియదు. మనకున్న పేరు ఒకటి రాజసాబ్, ప్రభాస్. సినిమా మాత్రం మామూలు ఉండదు, ఒక హై లెవెల్ ఉంటుంది. మొత్తం థియేటర్లో బాక్స్ మొత్తం బద్దలైపోతాయి, పగిలిపోతాయి, ఏముండవు. ఆ సినిమా వస్తే చాలామంది భయపడతారు. ఎట్లా ఉంది సినిమా? ట్రైలర్ చూస్తేనే చాలామంది ఏడుస్తున్నారు. అరుంధ సినిమా ఎట్లుంది? చాలా అట్లా భయంకరంగా ఉంది సినిమా. ఒక రేంజ్లో ఉంది సినిమా, మామూలు ఉండదు. సినిమాకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త వెళ్ళండి. ప్రభాస్ ఫ్యాన్స్కి చెప్తున్నా, సినిమా చూసి తట్టుకునే దమ్ముంటే వెళ్ళండి, లేకపోతే సినిమాకి వెళ్ళకండి. అది సినిమా చూసి చాలామంది భయపడుతున్నారు. రాజసాబ్ అంటే 4 లక్షలు. లేదు, డైరెక్టర్ వల్ల సినిమా హైప్ వస్తుంది. డైరెక్టర్ ఈ రేంజ్లో సినిమా ఇస్తే ఇంకా చాలా సినిమా ఫ్యాన్స్ బయట చెప్తారు అనమాట. ఒక 10 కోట్లు పెడితే మనకి 50 కోట్లు ఖచ్చితంగా వస్తుంది సినిమా. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ కానీ, టైలర్ కానీ, డైలాగ్ కానీ చాలా బాగుంది. మనం ఒక డైలాగ్ చెప్పాడు, పుట్టలోంచి పుట్టడానికి నువ్వు చీమని కాదు రాక్షసి అని చెప్పాడు. చాలా భయంకరంగా చెప్పాడు డైలాగ్. ఇంకా డైలాగ్ ఒకటి చూసినా, మిగతా డైలాగ్స్ రాలేదు, కానీ చాలా బాగుంది సినిమా అయితే. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ సినిమాకి బజ్ బాగుంటుంది? సినిమాలు అన్నీ ఆడాలండి. సినిమాలు అందరి హీరోలే అందరు ఆడాలి. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఒకళ్ళ ఇంట్లో బాగుంటుంది, ఇంకోళ్ళ ఇంట్లో బాగుండదు అని కాకుండా సినిమాలు అన్నీ ఆడాలి. అదైతే వాస్తవం. మీరు ట్రైలర్ చూసుంటారు కదా, ఇన్ని సినిమాలు ఉన్నాయి వేటకైతే, మరి అందులో ఏ ట్రైలర్ మీకు బాగా అనిపించింది? నేనైతే అన్ని సినిమాలు చూస్తానండి. అందరూ పోతారు. ఇప్పుడు మన జనాలు ఎట్లున్నామంటే, ఒక అభిమాని ఒక్కడే పోతే సినిమాలు ఆడాయి కదా, ఇంటి అందరు వెళ్తేనే సినిమాలు ఆడతాయి. అందులో ఈ పెద్ద పెద్ద హీరోలు చాలా మట్టుకు సినిమాలు బయటికి వస్తున్నాయి, కొన్ని కోట్లు సంపాదిస్తున్నాయి.